ప్రాసిక్యూషన్కు కొడాలి నాని. ఇక మొదలైన వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేశారో 2020లో పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఈ పంచాయతీ ఎన్నికలు జరిగిన సందర్భంలో ఆయన అప్పటి ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్, అలాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, వీరిరువురి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అప్పట్లోనే ఆయన పైన యాక్చువల్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసింది. అలాగే దీనికి ఏదైతే ఆ పోలీస్ శాఖ వారు ఉంటారో ఎస్పీకి పంపించడంతో ఎస్పీ వారు ఏం చేశారంటే 2021లో ఆయన పైన కేసు ఫైల్ చేయటం, లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. అయితే ఆయన అప్పుడు ప్రాసిక్యూషన్కి పిలవాలి, కానీ మంత్రిగా ఉన్నారు కదా, మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రాసిక్యూషన్కి పిలవాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం తెలపాలి అని అంటే తెలుపుతుందా? తెలపదు. సో అలాగే అది పెండింగ్ పడిపోయింది. చివరికి ఆ ప్రాసిక్యూషన్ జరగల. తీరా కట్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టరు ఆ యొక్క నివేదికని వీళ్ళకి సమర్పించారు, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి. సో హోంశాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సంబంధించి ఆయన ఉత్తర్వులు జారీ చేసి ఇక ప్రాసిక్యూషన్కి రమ్మని చెప్పేసి కొడాలి నానికి జారీ చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం చాలా క్లియర్గా ఉన్నది ఏంటి అంటే, 2 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి ఆయన మాజీ మంత్రిగానే ఉన్నారు కదా, మరి ఈ 2 సంవత్సరాల్లో ఎందుకని ఆయనకి ఈ యొక్క ప్రాసిక్యూషన్కి ఉత్తర్వులు జారీ చేయలేదు? ఒకటి, తన అనారోగ్య కారణాలు అవి ఇవి అని చెప్పేసి, బైపాస్ సర్జరీ అని చెప్పేసి ఆ సమయంలో జరిగినాయి కాబట్టి ఎందుకులే అని చెప్పేసి వదిలేశారా? పోనీ ఆయన రికవర్ అయ్యి కూడా ఇప్పుడు దాదాపుగా 6 నెలల పైన అవుతుంది. కొంత యాక్టివ్గానే తిరుగుతూ ఉన్నారు, ఇంకొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అంతెందుకు, మొన్న వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం అని చెప్పేసి వైసీపీ ఏదైతే తీసుకుందో ఆ కార్యక్రమంలోకి రావడమే కాకుండా, పార్టిసిపేట్ చేయడమే కాకుండా కొంత అగ్రెసివ్గా మాట్లాడారు. అంటే పాత కొడాలి నానిని చూపించాడు ఆయన. అది ఎలాగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన కూడా మదం ఎక్కినట్టు పరిపాలిస్తున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ కొంత మళ్ళీ పాత నాని వచ్చాడా అనే తరహాలో ఉంది. సో అలా ఇటువంటి కార్యక్రమం చేపట్టిన మొన్న 12వ తేదీన, ఇవాళ తేదీ ఎంత 19, సరిగ్గా వారం అవుతుంది. ఈలోపే ఆయన మీద ప్రాసిక్యూషన్కి రమ్మంటున్నారు. సో ఆ రకంగా ఇంకా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రాసిక్యూషన్కి పిలిచారా? మీకు గమనించినట్లయితే మన దగ్గరే కొంతమంది విశ్లేషకులు వస్తూ ప్రస్తావిస్తూ ఉన్నవాళ్ళు, అడిసిమల్లి శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, రేపు 12వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ తదుపరి చూడండి ఎలా ఉంటాయో అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దానికి నిదర్శనంగానే కనిపిస్తూ ఉంది. సో మొట్టమొదటిగా ఈ కొడాలి నాని ఓ ప్రక్కనేమో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇప్పుడు కొడాలి నానికి సంబంధించి ప్రాసిక్యూషన్కి రమ్మన్నారు. సో ఖచ్చితంగా ఇది పైగా అవినీతి అక్రమాలకి సంబంధించింది కాదు, ఏదైతే అనుచితమైన వ్యాఖ్యలు చేశారో అది కూడా ఎన్నికల కమిషనర్ పైన. అప్పట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఏకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఉద్దేశించి సామాజిక వర్గం పేరు మీద మాట్లాడారు. ఓ విధంగా చెప్పాలి అంటే, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి సామాజిక వర్గం గురించి లేవనెత్తడం అంటే ఇంతవరకు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి అలా చేయలే, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప. సో ఇంకా ఆయనే మాట్లాడాడు, మనమేముంది అనే తరహాలో ఉన్నారో లేకపోతే ఇంకా ఎవరికి వాళ్ళు ఆ ధోరణిలో ఉన్నారో తెలియదు. కానీ పైగా కొడాలి నాని ఇక్కడ ఏంటి అంటే ఆయన కూడా అదే సామాజిక వర్గం. సో అందు గురించి చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా ఎప్పుడైనా సరే ఏదైనా సరే మాట్లాడాలి అన్నా, వాళ్ళ మీద అగ్రెసివ్గా దూసుకెళ్లాలన్నా కొడాలి నానిని వదిలేవాళ్ళు. ఈ కొడాలి నాని భాష తెలియదు ఏముంది, మామూలుగా కాదు. చివరికి కొడాలి నాని అనే వ్యక్తి గుడివాడ ప్రాంత ప్రజలకు తెలుసు, ఆ నియోజకవర్గం వాళ్ళకి తెలుసు ఆయన వ్యవహార శైలి ఎలాగుంటుందని. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా 174 నియోజకవర్గాల్లో ఎలా ఉంటుంది అంటే, ఆయన మాట్లాడే మాటల వల్ల అతని పైన ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. సరే నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఎలా చేస్తాడు ఏంటి, దట్ ఈస్ అపార్ట్. దాన్ని ఓవర్టేక్ చేసేలాగా ఈయన మాటలు ఉండటం అనేది ఓ విధంగా చెప్పాలంటే పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ చేసిందని చెప్పేసి అనుకోవచ్చు. అయినా కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తగ్గేదే లేదన్నట్టుగా వీళ్ళందరికీ బ్రహ్మాండమైన ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండేవాళ్ళు. అది కొడాలి నాని కానీ, జోగి రమేష్ కానీ, పేరు నాని కానీ, వెల్లంపల్లి కానీ, ప్రధానంగా ఈ కృష్ణా జిల్లా వాళ్ళకి సంబంధించి ఎందుకు ఆ రకమైన ఎంకరేజ్మెంట్ లభిస్తూ ఉండేది.
సో దానికి తగినట్టుగా వీళ్ళు ఇంకా మా నాయకుడే చెప్పినప్పుడు మనం ఇంకా దూసుకుపోవచ్చు కదా అనే ధోరణిలో ఉండేవాళ్ళు. చివరికి ఇప్పుడు దాని యొక్క పరిణామాలు ఎవరు ఎదుర్కోవాల్సి వస్తుంది? వీళ్ళే. ఎవరెవరైతే మాట్లాడారో ఏంటి మరి ఏంటి ఈ రకంగా మాట్లాడతామేంటి? ఎన్నికల కమిషనర్ని కూడా వదలకుండా మాట్లాడుతున్నారు, అది కూడా సామాజిక వర్గాల పేరు మీద మాట్లాడుతున్నారు అంటే దీనికంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? ఆ రకమైన పరిస్థితులు. సో ఇప్పుడు కొడాలి నాని అంటే అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఆయన పైన ఏ రకమైన ప్రాసిక్యూషన్కి అవకాశం ఇవ్వాలంటే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి అప్పుడు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఇవ్వాల. ఓకే, ఫైన్, బాగుంది. మరి ఒక ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు దానిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక మంత్రి మాట్లాడితే ఓకే, ముఖ్యమంత్రి మాట్లాడితే ఈ రెండిటికి వ్యత్యాసం ఏదైనా ఉంటుందా? అదే ధోరణిలో ఉంటుందా? అదే ధోరణిలో ఉంటే ఒకవేళ కొడాలి నానిని ప్రాసిక్యూషన్ పిలిచినప్పుడు మరి రేపో మాపో ముఖ్యమంత్రిని ఏమైనా సరే ప్రాసిక్యూషన్ పిలిచే అవకాశం ఉంది. ఒకవేళ ముఖ్యమంత్రిని ప్రాసిక్యూషన్కి పిలవాలి అని అంటే మాజీ ముఖ్యమంత్రిని, దానికి గతంలో ఎలక్షన్ కమిషన్ మరి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన ఏమైనా సరే దీనిపైన ఫిర్యాదు చేశారా? ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. సో ఏది ఏమైనా ఇప్పుడు ఇది రెడ్ బుక్లో భాగంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇక్కడ వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఏ విషయం తీసుకున్నా కానీ ఇంకా ఏమి మొదలు పెట్టకముందే రెడ్ బుక్ అన్నారు. అంతెందుకు, ఇదే కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉండగా నారా లోకేష్ యువగళం యాత్ర చేస్తూ ఉన్న సందర్భంలో ఆ రెడ్ బుక్ను చూపించి వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కూడా చట్టపరంగా కాకుండా చట్ట విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా అది అధికారులైనా ఎవరినైనా సరే వదిలేదే లేదు, ఈ రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్నానని చెప్పేసి అన్నప్పుడు ఇదే కొడాలి నాని ఏం మాట్లాడారు అదే రెడ్ బుక్ గురించి? ఆ రెడ్ బుక్ అంటది ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోమని చెప్పేసి అని మాట్లాడారు. మరి ఆ రకమైన మాటలు మాట్లాడి ఎవరిని టచ్ చేస్తావో టచ్ చేయని చెప్పేసి అప్పుడు వల్లభనేని వంశీ పక్కన ఉంటే వల్లభనేని వంశీని టచ్ చేస్తావా టచ్ చేసి చూస్తాను, జోగి రమేష్ని టచ్ చేస్తావా టచ్ చేసి చూస్తానని చెప్పేసి అన్నారు. తీరా కట్ చేస్తే వల్లభనేని వంశీని లోపల వేసినప్పుడు కొడాలి నాని ఏమన్నారు, ఏం చేస్తాం ఇప్పుడు మనం ఏం చేయలేము అది ఇది అని చెప్పేసి అన్నారు. మరి టచ్ చేయి అంటే ఇది ఎలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఇంకొకళ్ళ గురించి రెచ్చిపోయి మాట్లాడితే చివరికి ఏమవుతుంది, వాళ్ళు బలైపోతూ ఉన్నారు. అంతెందుకు ఇదే పేరు నాని నిన్నగా మొన్న ఏమన్నాడు గుడివాడ అమర్నాథ్ గురించి, అమర్నాథ్ని అరెస్ట్ చేస్తారా చేయండి, పోలీస్ స్టేషన్లు తిప్పుతారా తిప్పండి, మీరు ఎన్ని కావాలంటే నేను కేసులు పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఇలా ఒకళ్ళు ఇంకొకళ్ళని ఇరికించే పరిస్థితులు కనపడుతున్నాయా? సో దానికి తగినట్టుగా వీళ్ళు మాట్లాడిన మాటలు ఎప్పుడు శాపంగా మారాయా? అప్పుడంటే అధికారం ఉంది కాబట్టి మళ్ళీ రాగల 30 ఏళ్లలో కూడా మనమే సింహాసనం అధిష్ఠించేది, ఇంకా ఎవరు లేరు, మనకు తిరుగులేదు అని చెప్పేసి భావించి ఆ రకమైన మాటలు మాట్లాడటం వల్ల చివరికి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏ ఒక్కరికి కూడా అధికారం అనేది శాశ్వతంగా అనేది సుస్పష్టం. ఇంత క్లియర్గా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే గెలవాలి అని అంటే ప్రజల ఆమోదం కావాలి, అదేవిధంగా ప్రజల అభిమానం చొరగొనాలి. ఈ రకమైన మాటలు మాట్లాడితే ప్రజల్లో ఎటువంటి అభిమానం సొంతమైంది, ఏమాత్రం అవకాశం ఉంటుంది? ఇది ఒకరా ఇద్దరా? పోనీ ఒకరంటే ఏదో కొంచెం తొందరపాటులే అగ్రెసివ్గా ఉన్నారులే అని అనుకోవచ్చు. కానీ ఈయనతో పాటు చాలామంది టీము వైసీపీలో మాట్లాడకుండా ఉన్నవాళ్ళు అంటే వేళ మీద లెక్క పెట్టాలి, మిగతా వాళ్ళందరూ మాట్లాడేవాళ్ళే. దానికి తగినట్టుగా వాళ్ళ నాయకుడు కూడా బ్రహ్మాండంగా ప్రక్క నుండి భుజం తడతా ఉంటారు, శబ్బాష్ బ్రహ్మాండంగా మాట్లాడేవని. ఇంకేముంది, మా అన్నే మనకి ఇట్లా ఈ రకంగా ఎంకరేజ్ చేస్తుంటే అని చెప్పేసి వీళ్ళు ఇంకా రెచ్చిపోయేవాళ్ళు. సో చివరికి దాని యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే వీళ్ళ మీద. ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సింది ఎవరు? కొడాలి నాని. సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇది ఇక్కడతోనే ఈ ఒక్క కేసుతోనే ఉంటుందా, లేకపోతే మిగతా కేసులు ఇంకా ఒకటి దాని తర్వాత ఒకటి అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించినవి కూడా అనేక రకాలుగా ఉన్నాయని చెప్పేసి అప్పట్లోనే విమర్శలు చేశారు. అది మట్టి తవ్వకమా, ఇది నకిలీ పట్టాల పంపిణీల కార్యక్రమం, ఇట్లా చాలా ఉన్నాయి. సో వాటిల్లో ఈయన కూడా కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంది. ఎందుకంటే అటు గన్నవరం నియోజకవర్గం ఇటు గుడివాడ నియోజకవర్గం ప్రక్కనే ఆనుకొనే ఉంటాయి. మరో ప్రక్కన పెడన హేమహేమీలే ఉంటారన్నమాట. పెడన నియోజకవర్గం జోగి రమేష్, గుడివాడకం కొడాలి నాని, ఇటేమో వల్లభనేని వంశీ, మళ్ళీ ఆ పెడన కానుకునే మచిలీపట్నం, దానికేమో పేరు నాని. ఇలా ఈ అగ్రెసివ్ నాయకులందరూ కూడా ప్రక్క నియోజకవర్గాల్లోనే ఉన్నారు. సో ఆ సమయంలో పోటాపోటీగా నువ్వు 4 మాట్లాడినా నేను 10 మాట్లాడినాను, నేను 10 అంటే ఇంకొకటి 20 అంటాడు. అదే తరహాలో వీళ్ళు వాటాలు వేసుకొని ఇష్టారీతిగా మాట్లాడటం వల్ల చివరికి పరిస్థితి ఏమైంది అంటే ఇప్పుడు మొదలైంది. ఈ ప్రాసిక్యూషన్లో ఏం జరగబోతుంది, కొడాలి నాని ఏం చెప్తాడు, దీనికి వైసీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, ఏంటి డిఫెండ్ చేసుకుంటే ఇప్పుడు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్.
సో మరి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని ఏ ఒక్కరైనా సమర్థించే అవకాశం ఉందా లేదా అనేది ప్రజా కోర్టులో ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తే లేకపోతే ప్రాసిక్యూషన్లో భాగంగా ఇంకా ఏదైనా చేస్తే దాన్ని ఎలా భావిస్తారు? మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.